క్వశ్చన్ చెప్పాడు. ఇది సైంటిఫికల్లీ వ్యాలిడేటెడో కాదో నాకు తెలీదు. నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు, నువ్వు ఈ మధ్య చాలా ఐవీఎఫ్ ఐయుఐ క్లినికల్ చూస్తున్నావు కదా కృష్ణ. అవునండి, విపరీతంగా పెరిగిపోతుంది. జనాలకి నార్మల్గా పిల్లలు పుట్టట్లేదా అండి అని. జనాలకి 100లో 2కో 3కో లక్కీగా పెళ్ళైన ఓ 2 నెలలకి 3 నెలలకి వర్కౌట్ అవుతుంది. 7గురికి న్యాచురల్లీ పిల్లలు పుట్టట్లేదు. అందుకనే ఇంత ఫర్టిలిటీ సెంటర్లు పెరిగిపోయాయి. అంటే నేనన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్ కదా సార్, చాలామందికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఆడవాళ్ళకి పీసీఓడీలు పీసీఓఎస్లు ఎగ్ రిలీజులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా అన్న. నన్ను అతను అగ్రికల్చరల్ విభాగంలో పనిచేసే ఒక అతను నన్ను క్వశ్చన్ అడిగాడు, నువ్వు తినే టమాటా ఇంకో టమాటాని పుట్టించలేదు, నువ్వు తినే ద్రాక్ష ఇంకో ద్రాక్షని పుట్టించలేదు, నువ్వు తినే బెండకాయ ఇంకో బెండకాయని పుట్టించలేనప్పుడు అది తిన్న నువ్వు ఇంకొకటిని ఎలా పుట్టించగలను అనుకుంటున్నావు అని అడిగాడు. అమ్మా, నేను లాజికల్ అనిపించింది కానీ అది నిజంగా వ్యాలిడేట్ అవుద్దా లేదా నాకు తెలీదు. బట్ నేను ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే సప్తధాతువుల్లో మనం తిన్న భోజనం రక్తం నుంచి మొదలు పెడితే మేడ్జ మాంస అట్లా 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 ఆఖరి ధాతువు వచ్చేసి వీర్యం, అక్కడ వరకు ట్రాన్స్లేట్ అవ్వాలి. మనం తిన్న ఒక ఫుడ్ ఇన్ని పరిమాణాలు చెందుతూ అది వీర్యం అవుతుంది. మరి ఆ వీర్యంలో లోపం ఉందంటే తినే ద్రవ్యంలో లోపం ఉంది, తినే గింజలో లోపం ఉంది, తినే ఆహారంలో లోపం ఉందనే కదా అర్థం.